హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ అతను అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. సో అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు? నిజంగా ఇండియాలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది సాధ్యమేనా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వాతంత్రం. ఈ ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి అనేది ఇతని డౌట్. సో దీని గురించి మనం ఒక 7 లెవెల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి దాదాపుగా 7 లెవెల్స్ ఉంటాయి. ఈ 7 లెవెల్స్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారో చెక్ చేసుకోండి. తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి ఇంకెన్ని లెవెల్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. మాకు ఫ్రెండ్ ఉంటాడు. ఇతను ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒక జనరల్ కెమెరామెన్ లాగా ఎంటర్ అయ్యాడు ఈటీవీలో. ఒక 2-3 ఇయర్స్ చేసిన తర్వాత తను ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకొక 2 ఇయర్స్కి కెమెరా ఎక్విప్మెంట్ అంతా తనే కొనేసి రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎంప్లాయీస్ని పెట్టుకొని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ వచ్చిన ఇన్కమ్ తోటి దాదాపుగా ఒక 2-3 ప్రాపర్టీస్ కొన్నాడు, ఒక 2 ఇల్లులు కొన్నాడు. సో ఒక ఇంట్లో తను ఉంటూ ఇంకో ఇంటూ రెంట్కి ఇస్తూ కింద షట్టర్స్ కూడా వేసాడు. సో ఈ షట్టర్స్ నుంచి కూడా ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 2 ఇన్కమ్లు, ఒకటి కెమెరా రెంటల్స్ మీద ఒక ఇన్కము, రెంట్ మీద ఒక ఇన్కము, 2 ప్రాపర్టీస్ ఏదైతే కొన్నాడో వాటిని ఒక కార్ గ్యారేజ్కి ఇచ్చేసాడు, ఒక కార్ గ్యారేజ్కి లీజ్కి ఇచ్చేసాడు. దాని మీద ఒక రెంట్, ఇదొక ఇన్కము. ఇలా 2-3 రకాల ఇన్కమ్స్ వస్తూ వచ్చినాయి. ఆ తర్వాత కమర్షియల్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేశాడు, దాని నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా ఒక లంసమ్ అమౌంట్ని తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీలు, సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్లో వేసాడు. ఇప్పుడు ఈ వచ్చిన ఇన్కమ్ ఏది ముట్టుకోడు, అన్నీ ఒక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఎస్డబ్ల్యూపీ నుంచి మాత్రం ఇంటికి ఏ అవసరాలైనా సరే, పిల్లల ఫీజు కానీ లేకపోతే ఇంటి ఖర్చులు కానీ వీటి కానీ ఇవన్నీ కూడా ఎస్డబ్ల్యూపీ నుంచి వచ్చే డబ్బులతోటి వాడేస్తాడు. మిగిలినవన్నీ ఇన్వెస్ట్మెంట్కి పంపిస్తాడు. సో సంవత్సరంలో 2 సార్లు ట్రిప్స్కి వెళ్తాడు. ఇండియా మొత్తంలో ఫ్యామిలీని తీసుకొని ఒక 10-15 డేస్ హ్యాపీగా తిరిగి వస్తాడు. అంటే తను పని చేయకపోతే ఇల్లు గడవకపోవడం అనే ప్రాబ్లం లేదు. నెల 4-5 ఇన్కమ్ సోర్సెస్ నుంచి, 4-5 ప్లేసుల నుంచి ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో పిల్లల చదువుకి, వాళ్ళ భవిష్యత్తుకి టెన్షన్ పడక్కర్లా. రేపు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే ఫీజు ఎలా కట్టాలనే టెన్షన్ లేదు. ఓకే, నాకు ఇల్లు లేదు కదా, సో ఇల్లు కట్టుకోవాలనే టెన్షన్ లేదు. రేపు నేను డ్యూటీకి వెళ్ళకపోతే నా ఇంట్లో ఫుడ్ వెళ్తుందో లేదో అనే టెన్షన్ లేదు. ఇలా తనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళిపోయి తనకి ఇష్టమైన ప్లేస్ చూడగలుగుతున్నాడు. ఎప్పుడంటే అప్పుడు లీవ్ తీసుకోగలుగుతున్నాడు. దీన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది? మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు అనే సిచ్యువేషన్ లేకపోవడాన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి 7 లెవెల్స్ ఉంటాయి. ఈ 7 లెవెల్స్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారో చెక్ చేసుకోండి. లెవెల్ 1 వచ్చేసి క్లారిటీ. నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి, అంటే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి నీకు ఎంత కావాలో ఉంది. నువ్వు 25 సంవత్సరాలకు సరిపడా ఖర్చులకు సరిపడా డబ్బు నీ దగ్గర ఉండాలి. నీ గోల్ ఎంత కావాలి? 5 CR 7 CR వాటిని ఎస్డబ్ల్యూపీలో వేసేస్తే నీ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు అవసరమైనప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తావు, లేకపోతే ఆగిపోతావు. ఇంకే ఖర్చులు కూడా ఆగవు. ఇలా నీకు ఎంత కావాలనేది ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎంతలో ఉన్నావు, ఎంత కావాలి, ఇది క్లారిటీ ఉండాలి. ఇది స్టేజ్ 1 ఇది క్లారిటీ. మనం ఎక్కడున్నాం అనేది మనకు తెలియడమే క్లారిటీ. సెకండ్ లెవెల్ వచ్చేసి సెల్ఫ్ సఫిషియెంట్. అంటే ఇప్పుడు నీ ఇంటి అవసరాలకి హోమ్ లోన్ అవ్వచ్చు, లేదా హోమ్ రెంట్ అవ్వచ్చు. ఓకే, సో ఇంట్లో కావాల్సిన కిరాణా కావచ్చు, పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు, నీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అప్పుడప్పుడు ఊరెళ్ళి రావడం కావచ్చు. ఈ అవసరాలకు ఏదైతే డబ్బు ఉందో, ఈ డబ్బు నీ శాలరీలో నుంచి సరిపోతుందా, లేదా ఇంకా ఎవరైనా సపోర్ట్ ఇస్తే కానీ వెళ్ళట్లేదా? ఎగ్జాంపుల్కి నీ వైఫ్ జాబ్ చేసి తన డబ్బులు ఇస్తే కానీ నీ ఇల్లు గడవట్లా. అంటే నువ్వు ఇంకా సెల్ఫ్ సఫిషియెంట్కి రాలా. ఇంకా ఇంకొకళ్ళు పనిచేసి నీకు డబ్బులు ఇస్తే కానీ నీ ఇల్లు గడవట్లేదు. అంటే నువ్వు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టేజ్లో చాలా దూరంలో ఉన్నట్టు. నీ శాలరీలో అన్ని ఖర్చులు వెళ్ళిపోతూ ఇంకొక 20% సేవ్ చేయగలుగుతున్నావు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో లెవెల్ 2లో ఉన్నావని అర్థం. థర్డ్ స్టేజ్ వచ్చేసి బ్రీతింగ్ రూమ్. అంటే పేచెక్ టు పేచెక్ అనే సిచ్యువేషన్ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసాను. ఎగ్జాంపుల్కి నువ్వు నెల ఒక 20-30% సేవ్ చేస్తున్నావు కదా. ఆ సేవింగ్ అయిన అమౌంట్
లేదా ఆ మల్టిప్లై అయిన అమౌంట్ నువ్వు 1 సంవత్సరం జాబ్ చేయకపోయినా సరే నీ ఫ్యామిలీ హ్యాపీగా నడిచిపోతుంది, ఫ్యామిలీ సర్వైవ్ అయిపోతుంది. నువ్వు జాబ్ చేస్తేనే ఆ మంత్ వెళ్ళాలి, నువ్వు జాబ్ చేయకపోతే ఆగిపోతున్నాయి, నువ్వు జాబ్ చేస్తే ఆ మంత్ వెళ్ళాలి, నువ్వు జాబ్ చేయకపోతే ఆ మంత్ అప్పులు అవుతున్నాయి అంటే నువ్వు ఫైనాన్షియల్ స్టేజ్కి చాలా దూరంలో ఉన్నావు. నువ్వు ఒక 1 ఇయర్ జాబ్ చేయకపోయినా నీకు ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటే నువ్వు ఫైనాన్షియల్ స్టేజ్ 3లో ఉన్నావని అర్థం. 4th వన్ స్టెబిలిటీ. 3rd స్టేజ్తో లింక్ అయి ఉంటుంది. అంటే నీకు ఎలాంటి బ్యాడ్ లోన్స్ లేవు. పర్సనల్ లోన్ ఒక 10 లక్షలు, బయట ఫ్రెండ్స్ దగ్గర ఒక 5 లక్షల అప్పు, వడ్డీ కట్టాలా. ఓకే, సో ఇవన్నీ కూడా నీకేమి లేవు, బ్యాడ్ లోన్స్ ఏం లేవు. అన్నీ ఉంటే గుడ్ లోనే ఉంది. హోమ్ లోన్ ఉంది, బట్ హోమ్ లోన్ కూడా నువ్వు 1 ఇయర్ పని చేయకపోయినా హోమ్ లోన్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా నీకు ఎలాంటి బ్యాడ్ లోన్స్ లేవు. బట్ నీ ఎమర్జెన్సీ ఫండ్ లేదా నీ అవసరాలకు సరిపడా 1 ఇయర్ నుంచి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా నీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. నువ్వు జాబ్కి వెళ్ళకపోయినా ఆ ఫండ్తో నీ హోమ్ లోన్ వెళ్ళిపోతుంది, నీ ఇంటి ఖర్చులు వెళ్ళిపోతాయి, పిల్లల ఫీజులు వెళ్ళిపోతాయి, నీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది, ఏ అవసరాలైనా వెళ్ళిపోతున్నాయి. కానీ మీకు 1 ఇయర్కి సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఒక 12 లక్షలు ఉందనుకుందాం. కానీ బయట ఫ్రెండ్ సర్కిల్లో అప్పులు నీ దగ్గర ఒక 12 లక్షలు ఉన్నాయి అంటే నువ్వు ఫైనాన్షియల్ స్టేబిలిటీ లేదు. ఇది ఉన్న ఉపయోగం ఏంటి? బయట అప్పు ఉన్నప్పుడు అసలు నీ దగ్గర ఉన్న అసెట్ అప్పుకు కట్టేస్తే మళ్ళీ జీరోనే కదా, ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాడ్ది. సో ఎలాంటి బ్యాడ్ లోన్స్, ఎలాంటి అప్పులు లేకుండా ఉంటే నువ్వు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో 4th స్టేజ్లో ఉన్నట్టు అర్థం. ఎమర్జెన్సీ ఫండ్ అప్పుడు నీకు మిగిలినట్టు. అసలు అప్పులు లేకుండా నీ దగ్గర ఫండ్ మిగులుతుంది కదా ఒక 1 ఇయర్ సరిపడా ఖర్చులకి, అప్పుడు నువ్వు ఫైనాన్షియల్ జర్నీలో 4th స్టేజ్లో ఉన్నట్టు. ఎలాంటి బ్యాడ్ లోన్స్ ఉండకూడదు. 5th లెవెల్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. ఈ స్టేజ్లో ఇక జాబ్ ఉండదు, మొత్తం ఫ్రీలాన్సింగే. ఎగ్జాంపుల్కి నేను ఇందాక చెప్పిన మా ఫ్రెండ్ కెమెరామెన్, ఇతను 7th ఇయర్కి వచ్చేవరకు పూర్తిగా జాబ్ మానేశాడు, ఓన్లీ ఫ్రీలాన్సింగే చేస్తున్నాడు. సో ఈ ఫ్రీలాన్సింగ్లో ఇతను ఒక 3 ఇయర్స్ ఒక ఛానల్ వాళ్ళతోటి టైప్ అయ్యాడు. ఈ 3 ఇయర్స్ ప్రాజెక్ట్లో ఇతను జస్ట్ ఫ్రీలాన్సరు, తను ఒక టీం పెట్టుకున్నాడు, ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళకి రెంట్కి ఇచ్చేసాడు. ఈ 3 ఇయర్స్ ప్రాజెక్ట్కి డబ్బులు 3 ఇయర్స్ తర్వాత వస్తాయి, కానీ చాలా పెద్ద అమౌంట్ వస్తుంది, ఇమీడియట్గా ఇప్పుడు రావు. బట్ ఈ 3 ఇయర్స్ ఇతనే దీన్ని మెయింటైన్ చేయాలి, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేయాలి, అన్నీ అతనే మెయింటైన్ చేయాలి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఒక 3 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్లో పెడతారు, బట్ దానికి 3 డబ్బు వస్తుంది. బట్ మీ ఫ్యామిలీ సర్వైవ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ స్టేజ్ని ఏంటంటే ఇంకా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ 3 సంవత్సరాలు మీ ఫ్యామిలీకి ఎలాంటి డోకలేదు, రోడ్డు మీదకి రారు, ఇంటికి అవసరమైన ఖర్చులన్నీ సర్వైవల్ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం 3 ఇయర్స్ నీకు డబ్బు రాకపోయినా సరే నువ్వు సర్వైవ్ అవుతున్నావు, మెయింటైన్ చేస్తున్నావు, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తున్నావు, ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తున్నావు, నీ బిజినెస్ని మెయింటైన్ చేస్తున్నావు. బట్ వచ్చే లంసం చాలా గట్టిగా వస్తుంది. ఈ స్టేజ్ని ఫ్లెక్సిబిలిటీ స్టేజ్ అంటారు. అంటే ఫైనాన్షియల్గా నువ్వు మంచి స్టేజ్లోకి వచ్చేసావు. 7 లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ 7 లెవెల్స్లో 5th లెవెల్కి వచ్చేసావు. 3 ఇయర్స్ నీ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నావు ఆ కాంట్రాక్ట్ని నువ్వు కంటిన్యూగా మెయింటైన్ చేయగలుగుతావు అప్పులు చేయకుండా. అంటే ఫైనాన్షియల్గా ఎంతో కొంత దాచిపెట్టావు, ఆ ఇన్కమ్ అంతా లంసమ్మై కూర్చుంది, దీన్ని పెట్టుబడిగా వాడుతున్నావు. ఈ పెట్టుబడి 3 4 రావడానికి స్కోప్ ఉంది, దాని మీద ఇన్వెస్ట్ చేసేసావు. సో దీన్ని ఫ్లెక్సిబిలిటీ స్టేజ్ అంటారు. 6th స్టేజ్ వచ్చేసి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. ఈ స్టేజ్లో ఇంకా నువ్వు ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉండవు. ఇందాక మా ఫ్రెండ్ స్టోరీ చెప్పాను కదా, వాడికి ఈ స్టేజ్లో 5-6 రకాల ఇన్కమ్స్ వస్తాయి. అది రెంటల్స్ రూపంలో రావచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ రూపంలో రావచ్చు. ఓకే, సో ఏదో ఒక ప్రాపర్టీ మీద ఇన్కమ్ రావచ్చు, మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్లో పెట్టిన డివిడెంట్ రావచ్చు. బట్ ఇతని ఖర్చులకైతే SWP నుంచి నెల వచ్చేది సరిపోతుంది. అంటే ఈ స్టేజ్లో నీ లైఫ్కి 25 ఇయర్స్ ఇన్కమ్ ఎంత కావాలో అంత ఇన్కమ్ వచ్చేసి ఉంటుంది. ఆ ఇన్కమ్ కూడా నీకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నువ్వు పని చేసినా చేయకపోయినా నువ్వు ఎక్కడున్నా సరే ఆ పనులు వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు ఒక సిస్టమ్ ఏర్పడిపోతుంది, నీకు ఒక ఎంప్లాయీస్ ఏర్పడిపోతారు. ఎగ్జాంపుల్కి నువ్వు ఒక సూపర్ మార్కెట్ పెట్టావు, ఇలాంటి సూపర్ మార్కెట్లు 5 ఉన్నాయి. ప్రతి సూపర్ మార్కెట్లో నువ్వు కూర్చోక్కర్లా, అక్కడ వాటిని ప్రాపర్గా సెట్ చేసే వ్యక్తి దగ్గర నుంచి, హౌస్ కీపర్ దగ్గర నుంచి మేనేజర్ దాకా ఉంటారు. మేనేజర్ అన్ని లెక్కలు చూసుకొని సాయంత్రానికి నీకు ఒక
ఇంత వచ్చింది ఇంత పోయిందని చెప్తాడు. ఇలాంటి అన్ని సూపర్ మార్కెట్ల నుంచి నీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒక 5-6 ఇల్లులు కొన్నావు, అన్ని ఇల్లుల నుంచి నీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒక 5-6 కమర్షియల్ ప్లేసులు కొన్నావు, అన్నిటి నుంచి నీకు నెల ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ప్రతిదీ నువ్వే అక్కడ కూర్చోక్కర్లేగా. దీన్ని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ స్టేజ్ అంటారు. ఇక నువ్వు ఉన్నా లేకపోయినా ఆ ఇన్కమ్ ఫ్లో అనేది ఆగదు. ఎగ్జాంపుల్కి నువ్వు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నావు, 5 years బాగా కష్టపడ్డావు, ఒక టీం ఏర్పాటు చేసుకున్నావు, నెలకి ఒక 60 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది. దాంట్లో నీకు 8 లక్షల కమిషన్ వస్తుంది. ఎవ్రీ మంత్ 4వ తారీఖు రాగానే నీకు కమిషన్ పడిపోతుంది. బట్ ఒకప్పుడు బాగా కష్టపడ్డావు, ఇప్పుడు ఆ ఫ్లో స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ స్టేజ్ అంటారు. లాస్ట్ లెవెల్ వచ్చేసి అబండెంట్ వెల్త్, సమృద్ధిగా సంపాదించటం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి ఇక ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు, ఓకే, పెద్ద పెద్ద హీరోలు అందరూ, సో ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్, వీళ్ళందరికీ కూడా ఒక 2-3 తరాలకు సరిపడా సంపాదన వచ్చేసి ఉంటుంది అన్నమాట. వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తికి ఒక ₹1 కోటి ఆపరేషన్ అవుతుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఏదో అవుతుంది, ఇమీడియట్గా వెళ్ళి ఇవ్వగలుగుతారు. ఒక్కడ వరదలు వచ్చాయి, ఇమీడియట్గా వెళ్ళి దానం చేయగలుగుతున్నారు. ఓకే, సో ఇంకా వాళ్ళ వెల్త్ అనేది ఆటోమేటిక్గా ఒక 2-3 తరాలకు సరిపడా వచ్చేసింది. లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ సొసైటీకి ఏదైనా చేయాలనుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఆ సొసైటీకి హెల్ప్ చేయడానికి కూడా వెనక ముందు ఆలోచించక్కర్లా. నాకు ఇంతే ఉంది, ఇంత ఇస్తే ఏమవుద్దు, అంత ఇస్తే ఏమవుద్దు అని టెన్షన్ లేకుండా హెల్ప్ చేయగలుగుతున్నారు. ఇలా ఒక అన్లిమిటెడ్ హెల్త్ క్రియేట్ చేసుకోవడము 7th లెవెల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో 7 లెవెల్స్ చెప్పాను. ఈ లెవెల్స్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారు? ఓకే, సో ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కోసం ట్రై చేస్తున్నారు, బట్ మీకు శాలరీ ఒకే ఇన్కమ్ సోర్స్ ఉంది, బట్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి. మిడిల్ క్లాస్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్కి వెళ్తున్నప్పుడు పెట్టుబడి చాలా అవసరం పడుతుంది. పెట్టుబడి పెట్టి ఒకవేళ నాలెడ్జ్ లేకుండా ఆ డబ్బు లాస్ అయిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అలాంటి భయాలు మీకుంటే పెట్టుబడి ఏమీ లేకుండా పార్ట్ టైంలో డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. నాతో పాటు చాలామంది జర్నీ చేస్తున్నారు. మీరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీని నాతో స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి మెసేజ్ పెట్టండి, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ అని. అడ్మిన్ మీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తారు. సో మీకు అది ఆ ప్రాసెస్ నచ్చింది అనుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ, ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ మీరు గ్రోత్ అవ్వడానికి ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉంటే దయచేసి నాతో టైప్ అవ్వకండి, కొత్త వాళ్ళు మాత్రమే రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.